భీష్మ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఫిలింలో శ్రీలీల హీరోయిన్గా మార్చి 28న థియేటర్లలోకి అడుగు పెడుతుంది. ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. భీష్మ తర్వాత సరైన సక్సెస్ కోసం చూస్తున్న నితిన్ రాబిన్ హుడ్తో కంబ్యాక్ ఇస్తాడనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా సెన్సార్ టాక్ పాజిటివ్గా ఉంది. రాబిన్ హుడ్ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ టైం 2 గంటల 26 నిమిషంలకు లాక్ అయింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యుబిఏ సర్టిఫికెట్ ఇచ్చారు. రాబిన్ హుడ్ సెన్సార్ టాక్ పాజిటివ్గానే ఉంది. ఫస్ట్ హాఫ్లో నితిన్, శ్రీలీల లవ్ ట్రాక్ బాగుందని, అలాగే వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగా వర్కౌట్ అయిందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్లో బాగా నచ్చిన రాబిన్ హుడ్ సెకండ్ హాఫ్లో కామెడీతో పాటు స్టైలిష్ ఫైట్స్, ఎమోషనల్ సీన్స్తో పాటు సర్ప్రైజ్ చేసింది. ఇక క్లైమాక్స్లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందని చెప్తున్నారు. నితిన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, నితిన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ అని, శ్రీలీల పాత్ర కూడా ఆమె గత చిత్రాలకు భిన్నంగా ఉందని తెలుస్తుంది. మొత్తానికి లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషనల్ ట్విస్టులతో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీని వెంకీ కుడుముల అందించాడని టాక్ వినపడుతుంది.